హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా యువ 575 డిఐ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. మహీంద్రా యువ 575 డిఐ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న మాకు ఈ లొకేషన్లో వెహికల్ అంటూ చూడు, అన్న మాకు ఆ లొకేషన్లో వెహికల్ అంటూ చూడు అని అయితే అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటి, మీరు ఎవరైనా సరే మహీంద్రా, జాండీర్, ఐచర్, సురాజు ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్లో ఏ వెహికల్ అయినా సరే పర్వాలేదు, ఏ మోడల్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూసి ఈ యొక్క లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర 1 కాదు, 2 కాదు, 3 కాదు అనమాట. ఆల్మోస్ట్ 50కి పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయి. మీకు మొత్తం డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా సరే వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో యువ 575 డిఏ బండి అనమాట. 2021 డిసెంబర్లో అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వెహికల్ అనేది 2022 సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఉందన్నమాట వెహికల్ దగ్గర. వెహికల్ యొక్క పేపర్లు వచ్చేసి 2022 సంవత్సరం రిజిస్ట్రేషన్ అయితే ఉంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 2021 డిసెంబర్లో తీసుకున్న వెహికల్ అనమాట. హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. మరి రీడింగ్ చూసుకుంటే 1178 గంటలు అయితే తిరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 1178 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు వానర్ అనేది. ఒకవేళ చుట్టుపక్కల కానీ దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారన్నమాట. మీలో ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ కొనాలనుకున్నా సరే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుండండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న వెహికల్ అంటే చూడు అన్న, మాకు మంచి లొకేషన్లో వెహికల్ కావాలి అన్న, మాకు ఈ లొకేషన్లో వెహికల్ కావాలి, మాకు 5 లక్షల కన్నా తక్కువలో వెహికల్ కావాలని అయితే అడిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి చెప్తున్నాను అనమాట, ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 4,90,000 అయితే చెప్తున్నారు. 4,90,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళడం వలన మీకు అంటూ కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. కాబట్టి మీరైతే వెళ్ళి ఖచ్చితంగా వెహికల్ అనేది చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతుందండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 4,90,000 అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక 20,000 అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారన్నమాట. ఒక 20,000 అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది. ఈ యొక్క వెహికల్ మీద మీరు కూర్చొని మాట్లాడుకోండి, మీకంటూ కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట. మీరు కానీ మన ఛానల్ ఫాలో అవుతూనే ఈ అమౌంట్ అయితే తగ్గుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఇంకా నలుగురికి అయితే షేర్ చేయాలన్నమాట. అప్పుడే మీకు ఆ అమౌంట్ అయితే తగ్గుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేస్తేనే మీకు అంటూ అమౌంట్ అయితే తగ్గుతుంది. షేర్ చేయడంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలో కానీ మీకు అయితే అమౌంట్ ఏం కట్ కాదు. కాబట్టి మీకు ఇంకా వెహికల్ మీద అమౌంట్ తగ్గుతుంది. కాబట్టి మీకు కావాలి, తగ్గించే అవకాశం కావాలనుకుంటేనే ఈ విధంగా ఉపయోగం అయితే చేయండి. మీకంటూ అమౌంట్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందన్నమాట. నేను చెప్తున్నాను కాబట్టి మీరైతే ఖచ్చితంగా అయితే వెహికల్ అనేది చెక్ చేసుకొని తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇదే వెహికల్ కాదు, నాకు వేరే వెహికల్ కావాలనుకున్నా సరే మీకు మహీంద్రా కానీ, మేసీ ఫెర్గుసన్ కానీ, జాండీర్ కానీ, స్వరాజ్ కానీ, స్వరాజ్లో కానీ, జాండీర్లో ఏ వెహికల్ అయినా సరే పర్వాలేదు అనుకున్నా మీరైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళాలి, ఓనర్ దగ్గరికి వెళ్ళాలి. ఓనర్ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది చూడాలి. అప్పుడు మీకు నచ్చితేనే తీసుకోవాలి, ఓకేనా. మరి ఇవన్నీ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటే లొకేషన్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలోనే ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 1-1.5 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క స్టోర్ అయితే ఉంటుందన్నమాట ఓనర్ది. అంటే స్టోర్ అంటే ఈ యొక్క వెహికల్స్ అనేది అక్కడైతే ఉంటుందన్నమాట. లొకేషన్లోనే ఉందన్నమాట. కామారెడ్డి సిటీలోనే ఉంది, కామారెడ్డి ఊర్లోనే ఉందన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కామారెడ్డి సిటీ, కామారెడ్డి అనే డిస్టిక్లోనే ఉందన్నమాట. లొకేషన్ దగ్గరికి వెళ్ళినాక ఓనర్తో మాట్లాడి క్లారిటీ లొకేషన్ అనేది మీకైతే పంపించడం జరుగుతుంది. మీరైతే వెహికల్ అనేది చెక్